వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి బ్లాగ్స్. ఈరోజు పప్పు చెక్కలు చేశాను. కారం మేముగా అది తెలంగాణలో బిళ్ళలు అంటామండి. బిళ్ళలు గ్యారెలు అంటాము. ఈ విధంగా చేసి చూడండి. 1 కేజీ బియ్యం పిండి ఇది ముందు జల్లెడ పట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. దీంట్లోకి మనము గ్యారెలకు కావాల్సినవి 1 మీడియం సైజ్ ఉల్లిగడ్డ, 20 పచ్చిమిర్చి, దీంట్లో జీలకర్ర 2 స్పూన్లు, 1 ఎల్లిగడ్డ, ఇవి అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ముందు పచ్చిమిర్చి, జీలకర్ర, ఈ వెల్లిపాయ 3 కలిపి మిక్సీ పట్టుకున్నాక తర్వాత ఈ ఉల్లిగడ్డ కూడా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, అది ఏది జీలకర్ర ఇట్లా అంతా కలిపినది ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తం 3 కలిపి పేస్ట్ చేసిన ఈ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డను ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా కచ్చాపిచ్చగా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 50 గ్రాముల నువ్వులు, 50 గ్రాములు పచ్చి శనగపప్పు 1 గంటన్నర ముందు నానబెట్టుకుంటే ఇట్లా మంచిగా బాగుంటుంది. పచ్చిమిర్చి కారం వేసిన కొంచెం కారం వేస్తున్నా లైట్గా ఇంత. ఇప్పుడు దీని తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్. దీంట్లో ఇంకా కొంచెం కరివేపాకు. ఇప్పుడు ముందు వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఇట్లా ఈ వేడి నీళ్ళతోనే పిండి విసుకాలి. పిండి విసుకాలంటే ఈ వేడి నీళ్ళలో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఈ మరిగే నీళ్ళని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఇవి ముందు ఒకసారి అంతా కలిపేసుకుందాం. కారం వద్దనుకున్న వాళ్ళు ఈ పచ్చిమిర్చి కారంతోనే చేసుకోండి, బాగుంటుంది. పచ్చిమిర్చి కారమే బాగుంటుంది దీనిలో. గ్యారెలలో మేము తెలంగాణలో గ్యారెలు అంటాము, కొందరు ఆంధ్రాలో పప్పు చెక్కలు అంటారు. ఇవి మంచిగా అంతా ఈ పిండి మొత్తం కలిసేటట్టు ఇవన్నీ కలుపుకోవాలి. ఈ వాటర్ని కొన్ని ఇట్లా పోసుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి పోసినాం అనుకో పిండి లూజ్ అయిపోతుంది. మనం ఈ పిండి కొంచెం కలుపుకొని ఇది మనం వేడి వాటర్ పోయడం వల్ల ఇది కొంచెం మంచిగా నానుతుంది పిండి. మనకు అప్పుడు ఈ గ్యారెలు క్రిస్పీగా వస్తాయి. మొత్తం పిండి కొంచెం పొడి ఉండేటట్టే కలుపుకోవాలి ఈ వేడిలతో, లేకుంటే మొత్తం లూజ్ అయిపోతుంది పిండి. ఇట్లా సరిపోతాయండి. ఇక ఈ విధంగా కలుపుకొని పక్క పెట్టుకుంటే మనం కొంచెం పిండి తీసుకొని కలుపుకోవాలి. అప్పుడు చూపెడతాను. ఇట్లా మొత్తం పిండి ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి ముద్దలాగా. ఇట్లా చిన్న రౌండ్గా బాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కవర్ తీసుకొని ఇట్లా ప్రెస్ తీసుకొని ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఈ విధంగా వచ్చుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పేపర్ రాసుకొని కవర్కి ఇలా ప్రెస్తో అయితే తొందరగా అయిపోతుందండి. ఇవి మనము ఆయిల్లో వేసి వేయించుకుందాము. ఇప్పుడు నూనె పెట్టుకున్నానండి. నూనె వేడైనాక ఇట్లా అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇట్లా ప్రెస్లో పెట్టి ఇట్లా ఒత్తాలి.
ఇట్లా ఒక్కొక్కటి దీంట్లో వేసేసుకున్నాం చేసుకుంటా. ఈ విధంగా అన్నీ చేసుకొని ఒకటేసారి కూడా అన్నీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని ఒక్కొక్కటి స్టవ్ దగ్గరే ఉంటే మనం ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా ప్రెస్ చేసుకుంటే వేసుకుంటే తొందర కూడా అయిపోతాయి. ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది. పిల్లలకు స్నాక్ లాగా పెట్టచ్చు. ఇట్లా అన్నీ మంచిగా ఒకటి ఉల్టా వేసుకోవాలి. ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఇట్లా గడ్డగంటతో ఇట్లా చేసుకోవాలి. ఇట్లా తీసి అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుందాం. కింద ఆయిల్ అన్నీ కారిపోతుంది, ఏమైనా ఆయిల్ ఉంటే ఇట్లా ఇట్లా చిల్లుల గంటలో వేసుకుంటే చిల్లు దాంట్లో ఆయిల్ మొత్తం పోతుంది. ఇంకోసారి కూడా ఈ విధంగా వేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 1 kgకి ఇన్ని అయినాయండి. 1 kgకి ఇన్ని అయినాయి. ఈ పద్ధతిలో చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది.